ఈ ఉదయకాలంలో యేసుక్రీస్తు వారు పలికిన ప్రతి మాట అది మనందరి మాదిరి నిమిత్తమైన మాట. మొదటి మాటలో ఆయన ముందుగా బోధించారు, మీ శత్రువులను ప్రేమించమన్నారు, మిమ్మల్ని బాధ పెట్టే వారి కోసం ప్రార్థన చేయమన్నారు. అది ఆయన బోధ. మీ శత్రువులకు మేలు చేయమన్నారు. బోధ చేయడమే కాకుండా ఆయన సిలువలో ఆయన ఏదైతే బోధించారో అదే ఆయన నెరవేర్చారు. శత్రువులను ప్రేమించమన్న మాట యేసుక్రీస్తు వారు పలికిన మొదటి మాటలో తనకు శత్రువులై తనను గాయపరిచిన వారందరినీ ఆయన క్షమించారు. కాబట్టి ఆయన కలిగిన మన జీవితంలో కూడా మనకు శత్రువులంటూ ఎవరు లేరు. ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవ బిడ్డలకు శత్రువు ఒక్కడే, అపవాది ఒక్కడే. శత్రువుకు సైతాన్ అన్నారు దైవజనుడు. మన శత్రువు సైతానే తప్ప మనుషులెవరు కాదు. మన సహోదరులు, మన బంధువులు, మన కుటుంబీకులు, మన వారందరూ, మన సంఘములోని వారు మనకు శత్రువులు కాదు. కానీ ఈ రోజుల్లో ఒకరికొకరి క్షమాపణ లేదు, క్షమించే గుణము లేదు. పరలోక ప్రార్థనలో చెప్పుకుంటాం, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించమంటాం. అంటే మా ఎడల తప్పు చేసిన వారిని, మమ్మను బాధ పెట్టిన వారిని మేము క్షమిస్తున్నామని అని ప్రార్థన చేస్తున్నాం, కానీ క్షమించడం లేదు. మనము క్షమిస్తేనే ఆయన క్షమిస్తానంటున్నాడు. కాబట్టి మొదటి మాటలో ఆయన క్షమాపణ రూపిగా కనబడుచున్నాడు. రెండవ మాటలో ఆయన వచ్చిన పని రక్షణ పని, రక్షించడానికే వచ్చారు. ఎంత పాపినైనా నరకానికి వెళ్ళకుండా, పాతాళానికి వెళ్ళకుండా రక్షించడానికి వచ్చారు. కనుక ఆ చివరి సమయంలో కూడా ఆయన పని ఆయన జరిగించారు. ఒక ఆత్మను రక్షించుకొని పరదైసునకు కొనిపోయారు. రక్షింపబడిన మనము కూడా ఒంటరిగా పరలోకానికి వెళ్ళకూడదు. మనం ఈ లోకాన్ని విడిచే లోపు కొందరినైనా, ఒక ఆత్మనైనా ఎవరి యొద్దకు నడిపించాలి చెప్పండి అయ్యమ్మా? ప్రభు యొద్దకు నడిపించాలి. రక్షణ పని ఆయన చేశారు, మనము కూడా చేయాలి. మూడవ మాట ధ్యానములో ఆయన ఆదరణ రూపిగా కనబడుచున్నాడు. ప్రతి మాట ఆయన ముందుగా చెప్పిన మాటే. ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీ తల్లిని నీ సన్మానింపు. నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడవై ఉండాలి అంటే నీ తండ్రిని సన్మానింపు అనగా దేవుడు మనకిచ్చిన తల్లిదండ్రులు. అసలైన తండ్రి దేవుడే. సృష్టికే ఆయన తండ్రి. ఆయనను ఎప్పుడు మనము గౌరవించాలి, ఆయనకు లోబడాలి, ఆయనను ప్రేమించాలి. అలాగే మనకు ఈ భూలోకంలో తల్లిదండ్రులని దేవుడు ఇచ్చారు. వారు ఎలాంటి వారైనా, వారు పేదవారైనా, వారు ఉన్నవారైనా, వారు లేనివారైనా, వారు చదువుకున్నవారైనా, వారు చదువు లేని వారైనా, నీ తల్లి నీ తల్లియే, నీ తండ్రి నీ తండ్రియే. ఆ నీ తల్లిని నీవు గౌరవించాలి. ఒకటి ఆయన ఆజ్ఞ చెప్పారు. మొదటిగా
నీవు దీర్ఘాయుష్వంతుడు అవ్వాలంటే, భూమి మీద దీర్ఘాయుష్వంతుడు అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి అయ్యమ్మా? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. తల్లిని ఒకదాన్నే సన్మానించాలని చెప్పలేదు. నీ తల్లిని మీరు చదవగలిగితే చదవండి. మనందరికి తెలిసిన వాక్యం నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఆయన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ చెప్తున్నాడు. నీవు దీర్ఘాయుష్వంతుడవగునట్లు, నీవు భూమి మీద దీర్ఘాయుష్వంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. సన్మానం చేయడం అంటే ఒక శాలువ దండ తీసుకొని సన్మానం చేయడం కాదు. నీ మాటతో వారిని సన్మానించు, నీ ప్రవర్తనతో వారిని సన్మానించు. నీ వారిని గౌరవించడములో, వారికి లోబడములో. కొంతమందిని చూస్తుంటాం, వయస్సు పెద్దదైనా, వారికి వివాహమైన, వారికి పిల్లలు పుట్టినా, వారి తల్లి ఒక మాట అన్నారనుకోండి, వారి తండ్రి ఒక మాట అన్నారనుకోండి, ఎదురు చెప్పని పిల్లలు ఉంటారు. కొంతమంది మరికొంతమంది ఉంటారు, కొంచెం వయస్సు రాగానే తల్లి అంటే లెక్కలేదు. చెప్పండి అమ్మాయ్యా, తండ్రి అంటే లెక్కలేదు. గద్దిస్తూ ఉంటారు. ఏం తెలుసు నీకు? తండ్రిని అంటాడు. నానా నోరు మూసుకో, నీకేం తెలుసు? అమ్మా నోరు మూసుకో అంటే ఎవరిని అంటున్నారు? నిన్ను కన్న తల్లిని నోరు మూయి అంటున్నావా? నిన్న కన్న తండ్రిని ఎదిరిస్తున్నావా? అయితే నీవు ప్రభుని మాదిరి తీసుకుని, బైబిల్లో మనం చూస్తాం, ఆయన లూకాసు వార్తలో చూస్తాము, ఆయన తల్లిదండ్రులకు లోబడి ఉండేను అనే మాట. ఏమై ఉండేను చెప్పండి అయ్యమ్మా? ఎవరైనా మనలాంటి మనిషి, సాక్షాత్తు ఈ సృష్టిని కలుగు చేసిన దేవుడే, భూలోకానికి నరులందరికీ సృష్టికర్త అయిన దేవుడే. అందుకే అయ్యగారు చక్కగా అయ్యగారి పాటల్లో ఎంత మహాజ్ఞానము ఆయనకు, దైవ జ్ఞానం పాడుచు అంటున్నాడు కదా, తల్లికి నొక సంరక్షకు నిచ్చి ఎల్లరకు మాదిరి కనుబరచినావా. ఆ శిలువ వైపు చూస్తూ దైవజనుడు పాడుచున్నారు, తల్లికి ఒక సంరక్షకుని. ఎందుకు సంరక్షకుని ఏర్పాటు చేయవలసి వచ్చింది అంటే, చరిత్ర మనకు బైబిల్లో యోసేపు యొక్క చరిత్ర, యేసుక్రీస్తు వారి 12 సంవత్సరాల వయస్సు వరకు యోసేపు పేరు కనబడుతుంది. తర్వాత యోసేపు పేరు బైబిల్లో కనబడుతుంది. మరియ పేరు మాత్రమే సిలువ వరకు మనం చూస్తాం. అంటే మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే, యోసేపు కొంతకాలానికి ఆయన మరణించి ఉన్నాడు, ఆయన లేడు, చనిపోయాడు. కాబట్టి కుటుంబ బాధ్యత అంతా ఎవరు తీసుకున్నారు చెప్పండి అమ్మాయ్య? 12 సంవత్సరాల వయసు నుండి 30 సంవత్సరాల వరకు ఎక్కడున్నాడు ఆయన? ఎవరి దగ్గర ఉన్నాడు? ఎవరి బాధ్యత తీసుకున్నాడు? చరిత్ర మనకు తెలియజేస్తుంది. బైబిల్ అంత వ్రాయాలంటే బైబిల్ మోయలేమంటారు. జరిగిందంత. అందుకే అయ్యగారు ఒక పాటలో, యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటి నెలను వ్రాయాలంటే వయసు చాలదు, వసుధ పట్టుదన్నారు. వసుధ పట్టదంటే ఈ భూలోకం కూడా వ్రాయడానికి సరిపోదు. భూలోకం అంత గ్రంథమైన సరిపోదు. సాధారణంగా మనకు 4 సువార్తలు కనబడతాయి. సువార్థికులు 500 మంది ఉన్నారట. యేసుక్రీస్తు వారి కాలములో సువార్థికులుగా ఉన్నవారు 500 మంది వ్రాసిన గ్రంథాన్ని మనం మోసుకొని వెళ్ళాలంటే, ఈ బైబిల్ పట్టుకొని వెళ్ళడానికే కొంతమంది. ఇప్పుడు ఎక్కడుంది బైబిల్ చెప్పండి అమ్మాయ్యా? ఫోన్లోనే. ఆ ఫోన్లో చదువుదాన్ని, ఫోన్లో చూసుకుందాన్ని. అంటే బైబిల్ని మోయడానికి కూడా, ఈ బైబిల్ మోయడానికి కూడా కష్టం.
అయ్యగారు అన్నారు, నీవు బైబిల్ని మోస్తే బైబిల్ నిన్ను మోస్తుంది అన్నారు అయ్యగారు. ఎవరిని మోయాలి మనము? దేవుని గ్రంథాన్ని మోయాలి. చదువు రాకపోయినా మోయాలి. ఆ మోసుకుని వెళ్ళడమే భాగ్యం. బైబిల్ని మోసుకుని వెళ్ళడమే భాగ్యం. కాబట్టి 500 మంది గ్రంథకర్తలు రాశారనుకోండి, మనం మందిరానికి బైబిల్ తీసుకొని రావాలంటే ఒక లారీ కావాలి. ఏం కావాలి? ఒక లారీ కావాలి. లారీలో ఎత్తుకొని రావాలి, లారీలో తెచ్చుకోవాలి. అందుకని ఏ మాటలు అవసరమో అంత అవసరమైన మాటలే దేవుడు రాయించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి బైబిల్ చరిత్ర, బైబిల్లో కొన్ని మాటలే వ్రాయబడ్డాయి. చరిత్రలో చాలా విషయాలు చరిత్రకారులు రాశారు. ఈ 12 సంవత్సరాల వయసు నుండి 30 సంవత్సరాల వయసు వరకు ఆయన తల్లి బాధ్యత తీసుకున్నాడు. అందుకే ఆయన నజరేతులో ఇల్లు కూడా లేనందున చరిత్ర తెలియజేస్తుంది, ఒక సున్నపు గుహలో ప్రభు నివాసం చేశాడు. ఎక్కడయ్యామా? ఎక్కడ చెప్పాలి? సున్నపు గుహ. ఒక గుహ, ఆ సున్నపు రాళ్ళని తీసుకుంటే ఆ గుహలు ఉంటాయన్నమాట. గుహలు అంటే మీకు కూడా ఇక్కడ కురుగోడు కొండ ఉంది కాబట్టి అక్కడక్కడ గుహలు ఉండొచ్చు. నేను కూడా చాలాసార్లు మా ఊరి కొండ ప్రాంతంలో ఒక గుహలు నేను కూడా చూశాను. కొన్ని గుహలు, ఒక గుహ ఉండేది, ఈ కొండ ఇక్కడ వెళితే ఆ చివరికి వెళ్తుందట, ఎక్కడికో వెళ్తుందట గుహ. కొన్నిసార్లు ప్రయత్నం చేశాం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, కొంత దూరం వెళ్దామని. ఆ లోపలికి వెళితే భయంకరమైన గర్భిలాలు, ఆ చీకటి, భయంకరమైన చీకటి. కొంత దూరం ఇక్కడ నుంచి ఆ మందిరం దూరం అంతా వెళ్ళి వెనక్కి వచ్చాం భయపడి. వెళ్దాం చూద్దాం అనుకున్నాం, కానీ ఆ లోపలికి వెళితే భయం వేసింది. అలాంటి ఒక గుహలో నివాసం చేశారు ఆయన. ఆ తల్లి బాధ్యత తీసుకున్నారు. 30 సంవత్సరాల వయసు వరకు ఆ తల్లి, అలాగే ఆ తల్లికి మరలా జన్మించిన కుమార్తెలు, ఆ పిల్లల యొక్క బాధ్యత. అందుకే ఆయన సహోదరులు, ఆయన సహోదర మనులందరూ మనకు తెలిసిన వారు కాదా, వడ్లవాని కుమారుడు కాడా అని ప్రభుని గురించి ఆ దినాల్లో శాస్త్రులు, పరిచయులు ప్రభును చాలా చులకనగా మాట్లాడిన మాటలు మనకు బైబిల్లో కనబడుతుంది. అందుకని సేవకు వచ్చిన తర్వాత కూడా ఒకసారి, 1-2 సార్లు మరియతో పాటు, మరియకు తర్వాత జన్మించిన కుమారుడు ఎవరి దగ్గరికి వస్తారు? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినట్లుగా బైబిల్లో చూస్తాం. వచ్చినప్పుడు ఏమన్నారు? శిష్యులు చెప్తారు, అయ్యా నీ తల్లి వచ్చింది, నీ సహోదరులు వచ్చారంటే అప్పుడేమంటున్నాడు? అంతవరకు తల్లి బాధ్యత తీసుకున్నాడు. ఇక నా తల్లి బాధ్యత నాది కాదు, నా తల్లి ఎవరు? నా మాటలు వినివారే, నా తండ్రి చిత్తం నెరవేర్చువారే నా తల్లి, నా సహోదరుడు అంటూ ఇక చివరి సమయంలో, శిలువ సమయంలో కూడా ఆమె దుఃఖపడుతూ నా కుమారుడు లేడని బాధపడుతుంటే, అప్పుడు ఆయన మరొక ఆ తల్లి బాధ్యత, నమ్మకమైన కుమారుడైన ఎవరికి అప్పగించారు చెప్పండి అయ్యమ్మా? యోహానుకు అప్పగించారు, శిష్యుడైన యోహాను. కాబట్టి యేసుక్రీస్తు వారు తల్లిని గౌరవించారు, తండ్రిని గౌరవించారు. ఈ లోకంలో మనం కూడా మన తల్లిని, మన తండ్రిని గౌరవించాలి. నేను మా నాన్న, మా అమ్మని ఎంతో గౌరవించాను, మా అమ్మని ఎంతో చూసుకున్నాను. ఒకవేళ ఈ దినాల్లో అయితే నేను చాలా వరకు తల్లిని, ఆ దినాలు నేను సేవలోకి వచ్చాను కాబట్టి మా తల్లిని బ్రతికించుకోలేకపోయానేమో. ఎందుకంటే నేను గృహాన్ని విడిచిపెట్టి ఇంటికి వెళ్ళకుండా ఉండేవాడిని, ఇంటికి వెళ్ళేవాడిని కాదు, వెళ్ళనిచ్చేవారు కాదు. ఎందుకు వెళ్తావు అనేవారు. మా తల్లి చాలా సీరియస్గా ఉన్నా కూడా ఆమె దగ్గరికి వెళ్ళలేకపోయా. ఒక రోజున హాస్పిటల్కి వెళ్ళాను చివరి సమయంలో. వెళితే నా చేయిలో చేయి వేసి, నాయనా ఇక నేను వెళ్ళిపోతాను,
నీవే కుటుంబాన్ని చూసుకోవాలి అని ఆమె ఎంతో వేదన పొందింది. చాలా మార్లు ఆమె కోసం ప్రార్థన చేశారు. చివరిగా ఆ తల్లి కోసం అప్పుడు గుత్తిశాలలో శాలంత అయిన తర్వాత ఎంత టైం అయినా కూడా మరలా 7 స్తుతి ప్రార్థనలు చేసేవారు. ఉదయం 7 ప్రార్థనలు, లాస్ట్ కార్యక్రమం అంత అయిన తర్వాత మరలా 7 స్తుతి ప్రార్థన. అది 1 గంట అయినా 2 గంటలైనా 3 గంటలైనా ముగించే సమయానికి మరలా 7 స్తుతి ప్రార్థన. ఆ 7 స్తుతి ప్రార్థనలో కూడా ఒక ప్రార్థన నేను చేసేవాడిని. ఉదయం 7 ప్రార్థనలో ఒక ప్రార్థన చేసేవాడిని. ఆ ప్రార్థనలో నాకు తెలియకుండా నేను మా అమ్మ కోసం ప్రార్థన చేశాను. ప్రభువా, మీ చిత్తమైతే మా తల్లిని తీసుకొని ఈ రాత్రి ఆమె శ్రమ పొందడం కంటే నీ రాజ్యానికి రావడమే మేలని నేను ప్రార్థన చేశాను. శనివారం ఆ రోజున ఆ ప్రార్థన చేశాను, కానీ నాకు మనశ్శాంతి లేదు. భోజనం చేయబుద్ధి అవ్వట్లేదు. ఎందుకు ఇలా చేశానా? నేను మా అమ్మని తీసుకోమని ప్రార్థన చేశాను ఎందుకు అని మనసులో అదే ఏదో కొంచెం భోంచేసి పడుకున్నాను. కరెక్ట్గా 1 గంటకు ఆ సమయంలో ఫోన్ వచ్చింది. ఇంటి దగ్గర నుంచి మా నాన్న ఏడ్చుకుంటూ ఫోన్ చేసి, నాయనా మీ అమ్మ లేదు ఇంకా. కాబట్టి తల్లి అనేది ఆ లేని వారికి ఆ లోటు తెలుస్తుంది, ఉన్నవారికి తెలుస్తుందమ్మా? మాట్లాడలేదు. ఉన్నవారికి తెలియదు, తల్లి పోతే తెలుస్తుంది. ఆ తల్లి లేనందున నాకు వివాహమైన తర్వాత ఇక నన్ను చూసిన వారు ఒక సేవకుడు అనేవాడు. నీ జీవితం చూస్తుంటే నాకు యోసేపు చరిత్ర గుర్తుకొస్తుందనేవాడు. ఎందుకంటే అమ్మగారు గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకు తల్లి లేదు, నాకు తల్లి లేదు. బాధ్యత అంతా ఎవరి మీద పడినప్పుడు చెప్పండమ్మా? ఒక గర్భవతిగా ఉన్న స్త్రీ ఇంట్లో ఉన్నప్పుడు పెద్దలుంటే, తల్లి ఉంటే ఆ విధానం వేరు. మా మేనత్త చాలా వరకు ఓ తల్లి వలె ఆమె చూసుకున్నది. ఆమె ఒక తల్లిలాగా మా పెద్ద మేనత్త ఇప్పటికి ఉంది. దేవుడు ఆమెకి ఇంకా ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. తల్లిని గౌరవించాలి. మా నాన్నకు కూడా చెప్తాను, వచ్చి ఇక్కడ ఉండు, నీవు దేవుడు భోజనానికి కొదువలేదు, వచ్చి ఉండంటే ఆయన ఉండడు, నేనేం చేయను. కాబట్టి తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్క కుమారుని మీద, కుమార్తె మీద ఉందా లేదా? మాట్లాడలేదు. కానీ ఈ దినాల్లో అలాగూ లేదు. యేసుక్రీస్తు వారు మనకు మాదిరి, ప్రతి విషయంలో మాదిరి. ఆయన మాట మనకు మాదిరి, ఆయన జీవితం మనకు మాదిరి. అట్టి మాదిరి కలిగిన వారమై ఆయన రాకకు రాజ్యమునకు సిద్ధపడదాం. అట్టి భాగ్యం దేవుడు మనకెవరకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మరణాతా. ఒకసారి అందరు లేచి నిలబడదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునట్లు భూమి అందు నెరవేరునుగాక. మా ఆరాధనాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారు క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మును శోధనలు తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు కల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క దేవుని ప్రేమ, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మనికి సహాయం, సహవాసం, కాపుదల, ఆశీర్వాదం, ఆరోగ్యం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకెల్లరకు తోడై నడిపించునుగాక. త్రియేక దేవుడు మన ద్వారా, సేవ ద్వారా మహిమ పొందునుగాక. ప్రభు కృపతోడై రాకడ వరకు వెంబడించి
మేఘమెక్కించునుగాక. నా రుణము తీర్చిన నా దేవా నా ప్రభువా, నీ రుణము నీవు నా ఋషివై బోధించి నా బదులు చనిపోయి నవాని మరణాత మరణాత మరణాత. దయచేసి సాయంకాలం శిలువ ధ్యాన కూటము ఈ మందిరంలో అందరూ పాల్గొనండి. కుటుంబ సమేతముగా అందరూ పాల్గొనండి. ఈ దినమున